అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గను గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, ముగ్గును పంచి ఊపిరి పోసే అమ్మలాలన, ఊపిరి పోసే నూరెళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఇప్పుడు టేస్టీ పెసరట్టు, అది కూడా క్రిస్పీగా ఎలా వస్తుందో చెప్పబోతున్నానండి. పెసరట్టు నార్మల్గా చప్పగా ఉంటే బాగోదు కదా, అలాగే చాలామంది పెసరట్టు రోస్ట్గా రాదని చెప్పేసి మెత్తగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా బాగా టేస్టీగా రోస్ట్గా ఎలా రావాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. మీరు పెసర రుబ్బుకునేటప్పుడు కాసింత అల్లం ఇంకా పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. అలా చేస్తే టేస్టీగా రావడమే కాదు, పెసరట్టు తిన్నప్పుడు కొంచెం ఉబ్బరంగా ఉంటుంది కదా, అలా ఉబ్బరంగా ఉండకుండా హ్యాపీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. అంతేకాదండి, పెసరట్టు రోస్ట్గా రావడానికి నేనేం చేశానంటే ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. ఆ పెసలలో ఒక గుప్పెడు బియ్యం, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకున్నాను. మినపప్పు మీరు అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ బియ్యం అయితే ఒక గుప్పెడు వేసుకుంటే ఈ పెసరట్టు చాలా రోస్ట్గా అయితే వస్తుంది. మీరు బాగా 3 సార్లు అలా వాష్ చేసేసి నైట్ పడుకునే ముందు నానబెట్టి పెట్టుకోండి. ఉదయాన్నే మిక్సీ పట్టండి. కానీ అల్లం పచ్చిమిర్చి వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే పెసలు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ నీళ్ళతోనే పిండి అయితే మెత్తగా రుబ్బేశాను అనమాట. కొంతమంది పిండిని గట్టిగా రుబ్బుతారు, అలా కాకుండా తగినంత వాటర్ అయితే వేసి రుబ్బుకోండి. అది కూడా పెసలు నానబెట్టిన నీళ్ళతోనే రుబ్బుకోండి. ఆ తర్వాత మనము పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే రుద్దేశాను. ఇంకా తగినంత ఉప్పు. మీరు ఇందులో అల్లం పచ్చిమిర్చి వేశారు కదా, ఉప్పు తగినంత లేకుంటే పెసరట్టు చప్పగా ఉంటుంది. చప్పగా ఉంటే అస్సలు బాగోదండి. నేనైతే ఇది పెసరట్టుని ఈ పల్లీ చట్నీ ఉంటుంది కదా, పల్లీలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించి, అలాగే మంచిగా గుప్పెడంత కొత్తిమీర వేసి ఫ్రెష్గా చట్నీ అయితే చేసేసాను. కాసింత చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పల్లి చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేదు మీకు ఇంకా ఓపిక ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే అస్సలైన కాంబినేషన్ ఇందులోకి మంచిగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, ఇంకా ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పిండిలో వేసాం కాబట్టి ఇంకా పైనుంచి వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కాసింత జీలకర్ర, ఇంకా కాసింత కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా పెసరట్టు అయితే రెడీ అవుతుంది. ఉప్మా పెసరట్టే కాదండి, ఇలా ఉల్లి పెసరట్టు కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇలా పల్లి చట్నీతో పెసరట్టు చేసి పెట్టండి. ప్లెయిన్ పెసరట్లు రోస్ట్గా సుమారుగా 3-4 లాగించేస్తారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో వీటిని ట్రై చేస్తారు కదా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.